ప్రభునందు మరణాత విశ్వాస సమాజము అనే ఈ టీవీ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు, శుభములు. మరి ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ఈరోజు మన యొక్క టాపిక్, మన అంశం ఏంటంటే, మరి యెహోవా మీ మధ్యన అద్భుత కార్యము చేయును. యెహోవా మీ మధ్యన అద్భుత కార్యము చేయను. ఈ మాట ఎవరు చెప్తున్నారు అంటే, యువ నాయకుడైనటువంటి మరి యెహోషువ చెబుతున్నటువంటి గొప్ప మాట. మరి యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనంలో మరి ఆ మాట రాయబడి ఉంది. మనం చదివినట్లయితే యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం, మరియు యెహోషువ రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యము చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరుచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. దేవునికి స్తోత్రం. రేపు దేవుడైన యెహోవా మీ మధ్యను అద్భుత కార్యము చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరుచుకొనుడి అనే మాట వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే దేవుని బిడ్డలారా, పరిశుద్ధత లేకుండా మరి ఎవరును కూడా ప్రభువుని చూడలేరు అని దేవుని లేఖనములో మనం చూస్తూ ఉన్నాం. మరి దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనకు పరిశుద్ధత అనేది ఎంతో అవసరమై ఉన్నది. ఈ మాటలను గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు, దైవ సాన్నిధ్యములో మీరు పరిశుద్ధులుగా ఉండటానికే పిలువబడితిరి, అపవిత్రులుగా ఉండటానికి మీరు పిలువబడలేదు అని దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనము పరిశుద్ధులగుటకే మనం పిలువబడ్డాము అని, పరిశుద్ధులుగా ఉండటానికే దేవుడు మనలను ఏర్పరుచుకున్నాడు అని చెప్పి మరి దైవ లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువుని చూడలేరు గనుక ప్రభు బాటకు మనం లోబడి పరిశుద్ధులుగా ఉండటానికి మనం సిద్ధపడినట్లయితే దేవుడు మన మధ్యన అద్భుతాలు చేయటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. చూడండి, మనం 1 తెస్సలోనిక రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం మనం చదివినప్పుడు అక్కడ ఏమనుందో చూడండి. 3వ వచనం, 4వ అధ్యాయం 3వ వచనంలో, మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. మీలో ప్రతి వాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. దేవునికి స్తోత్రం. ఎంత మంచి మాట చూశారా దేవుని బిడ్డలారా. పరిశుద్ధులగుటయే దేవుని చిత్తం. మీలో ప్రతి వాడును దేవుని ఎరగనటువంటి అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందు ఘనత యందు తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. 7వ వచనం చదువుదామా. 7వ వచనం మనం చదివినట్లయితే అక్కడ ఏముందో చూడండి. పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచెను కానీ అపవిత్రులుగా ఉండుటకు దేవుడు మనల్ని పిలవలేదు. దేవునికి స్తోత్రం. మనం పరిశుద్ధులుగా ఉండటానికే ఆయన శిలువలో విలువైన అమూల్యమైన తన పరిశుద్ధ రక్తాన్ని కార్చి మనల్ని పవిత్రపరిచాడు. పరిశుద్ధులుగా ఉండటానికే దేవుడు మనల్ని పిలిచెను కానీ అపవిత్రులుగా ఉండటానికి దేవుడు మనను పిలవలేదు అనే మాట, ఆ వాక్యమును మనం చదువుతూ ఉన్నాం. కాబట్టి దైవ సాన్నిధ్యములో ఇక్కడ యెహోషువ చెప్తున్న మాట ఏంటంటే, యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనంలో, మరియు యెహోషువ రేపు యెహోవా మీ మధ్యను అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరుచుకొనుడని
జనులకు ఆజ్ఞ ఇచ్చెను. దేవునికి స్తోత్రం. మన మధ్యలో మనం అద్భుత కార్యాలు మనం చూడాలి అంటే, అద్భుత కార్యాలు దేవుడు మన జీవితాల ద్వారా జరిగించాలి అంటే, మనము పరిశుద్ధులుగా ఉండటానికి మనల్ని మనం సిద్ధం చేసుకోవాలి. అపవిత్రత అనేది మనకు అంటకుండా చూసుకోవాలి. కంటి ద్వారా కానీ, మనసు ద్వారా కానీ, తలంపుల ద్వారా కానీ, మరి ఏ విధంగా కూడా మనం అపవిత్రము కాకూడదు అనేదే దేవుని చిత్తము, దేవుని ఉద్దేశము. అందుకే మనం ద్వితీయోపదేశకాండము మరి 23వ అధ్యాయము 14వ వచనం మనం చదివితే, నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకు, నీ శత్రువులను నీకు అప్పగించుటకును, మరి నీ పాళెములో ఆయన సంచరించుచుండును గనుక ఆయన నీలో అసహ్యమైన దేనినైనను చూసి నిన్ను విడవకుండునట్లు నీ పాళెము పరిశుద్ధముగా ఉండవలెను. హల్లెలూయా. నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును, నీ శత్రువులను నీకు అప్పగించుటకును, నీ పాళెములో సంచరించుచుండును గనుక ఆయన నీలో అసహ్యమైనదేదైనను చూసి నిన్ను విడవకుండునట్లు నీ పాళెము ఎలా ఉండాలన్నాడండి? పరిశుద్ధముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. నీ పాళెము పరిశుద్ధముగా ఉండాలి. దేవుడు సంచరిస్తూ ఉన్నప్పుడు నీ ఇల్లు పరిశుద్ధముగా ఉండాలి, నీ పాళెము పరిశుద్ధముగా ఉండాలి, నీ సంఘము పరిశుద్ధముగా ఉండాలి. నువ్వు చేస్తున్న పనులన్నిటిలోనూ కూడా పరిశుద్ధత. దేవుడు ఎప్పుడు కూడా పరిశుద్ధత కోరుకునేవాడు. ఎందుకంటే ఆయన చెబుతూ ఉన్నాడు, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండండి అన్నాడు. చూస్తారా? మరి లేవి కాండము 19వ అధ్యాయములో మరి 1వ వచనం దగ్గర మనం చదివితే, యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో ఇట్లు చెప్పుము, మీరు పరిశుద్ధులై ఉండవలెను. మీ దేవుడునైన యెహోవానగు నేను పరిశుద్ధుడైనై ఉన్నాను. మీలో ప్రతివాడు తన తల్లికి తన తండ్రికి భయపడవలెను. నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించవలెను. నేను మీ దేవుడైన యెహోవాను అని చెప్పి మరి దేవుడు చెప్తూ వచ్చాడు. మోషేకి చెప్పాడు, జనులతో నీవు చెప్పు, ఇలాగూ చెప్పు అని చెప్పి మోషేకు ఆజ్ఞాపించినట్లుగా మనం చూస్తున్నాం. ఇశ్రాయేలుల సర్వ సమాజముతో ఇట్లు చెప్పు, మీరు పరిశుద్ధులై ఉండవలెను. మీ దేవుడైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను అని దేవుడే స్వయముగా మరి ఇశ్రాయేలు ప్రజలకు చెప్పమని మోషేకు సెలవిచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుకనే మరి మిమ్మును మీరు పవిత్రపరుచుకోండి. యెహోవా దేవుని అనుసరించదలిసిన వారు తమ్మును దేవునికి పూర్తిగా అంకితం చేసుకోవాలి. అలా ఉంటే అద్భుతాలు మనం చూస్తాం. చాలాసార్లు మనం పాటలు పాడుకుంటూ ఉంటాం, అద్భుతం చేయవయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మియున్నానేసయ్యా, అద్భుతం చేయమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మియున్నానేసయ్యా, నిన్నే నమ్మియున్నాను, అద్భుతం చేయమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మియున్నానేసయ్యా. అద్భుతం చేయాలంటే దేవుడు, అద్భుత కార్యం మనం చూడాలంటే, అద్భుతాలు మన జీవితాల్లో ఎల్లప్పుడూ జరగాలంటే మనము పరిశుద్ధంగా ఉండాలి. మన తలంపులు, మన ఆలోచనలు పరిశుద్ధంగా ఉండాలి. ఆ విధంగా ఉంటే దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో ఆయన అద్భుతాలు చేస్తాడు. అందుకని యెహోషువ ఏం చెప్తున్నాడంటే, రేపు మీ మధ్యన
ఆయన అద్భుత కార్యము చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరుచుకోండి అని దేవుడు చెబుతూ వచ్చాడు. మరి పౌలు భక్తుడు చెప్తున్నాడు, రోమపత్రిక 12 అధ్యాయము 1-2 వచనాలు మనం చదివినట్లయితే, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. దేవునికి స్తోత్రం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి. ఏమండి, మన శరీరాలతోనూ మన దేహముతోనూ మన ఆత్మతోనూ మన దేవునికి మనము సజీవ యాగముగా మనం ఆ దేవునికి సమర్పించుకోవాలి అని చెప్పి దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే దేవుని యొక్క మాటను గురించి మనం గమనించినట్లయితే, కీర్తనాకారుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ 84వ కీర్తనలో ఏమని ప్రార్థన చేస్తున్నాడు అంటే, సైన్యములకు అధిపతియగు యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు, యెహోవా మందిరావరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకును నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేస్తున్నవి. దేవునికి స్తోత్రం. కీర్తనాకారుడైనటువంటి కొరాహు కుమారులు ఇక్కడ చెబుతున్న మాట ఏంటంటే, యెహోవా మందిరావరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు, చూడండి, నా హృదయము నా శరీరము ఆనందముతో కేకలు వేస్తున్నది అని. హృదయములో ఆశ ఉండాలి, ఆత్మలో దాహం ఉండాలి, మరి శరీరములో మరి కోరిక ఉండాలి. మన శరీరము పరిశుద్ధంగా ఉండాలి, హృదయం పరిశుద్ధంగా ఉండాలి, ఆత్మ దాహము కలిగి ఉండాలి. ఆసక్తితో ఉన్నప్పుడే మనం దేవునికి మన శరీరము మన ప్రాణాత్మ దేహమును దేవునికి సజీవ యాగముగా సమర్పించుకున్నప్పుడే నిజంగా దేవుని అద్భుత కార్యాలు మన జీవితంలోనూ మన కుటుంబాల్లోనూ మనం చేసే పనిలోనూ వ్యాపారాల్లోనూ ఉద్యోగాల్లోనూ మరి వ్యవసాయంలోనూ చేతి పనుల్లోనూ వాహనాలను ఏ పని చేసినా, ఉద్యోగమైన వ్యాపారమైన ఏ పని చేసినా ప్రతి దానిలోనూ కూడా మనకు దేవుడు జయము కలుగజేయాలంటే, అద్భుత కార్యాలు జరిగించాలంటే మనము పరిశుద్ధముగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని వాడుకుంటాడు. కాబట్టి సహోదరులారా, రోమపత్రిక 12 అధ్యాయంలో, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఈ లోక మర్యాదను చూడండి, లోక సంబంధమైన లోక మర్యాదలు మమకారాలు గతించిపోతాయి. ఆ లోక సంబంధమైన ఆశలు మమకారాలు గతించిపోతాయి. వాటిని అనుసరించకూడదు మనం. అందుకనే ఈ లోక సంబంధమైన ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరము పొందుడి అనే మాట వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. మా మనసులు మారాలి, మన హృదయాలు మారాలి, దేవుని చిత్తమేదో గ్రహించాలి, దేవుడు ఎలా ఉండటం దేవునికి ఇష్టమో అది గ్రహించాలి. ఆ విధంగా మనం జీవించినట్లయితే దేవుడు మన మధ్యలో అద్భుతమైనటువంటి కార్యాలు, ఆశ్చర్యకరమైన కార్యాలు ఆయన జరిగించడానికి ఆయన సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం.
చూడండి, మరి 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం మనం చదివినట్లయితే అక్కడ ఏమనుందంటే, ప్రియులారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము అని చెప్తున్నాడు. ప్రియులారా మనకు ఈ వాగ్దానాలు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను మనం మరి పవిత్రులుగా చేసుకోవాలని దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనలను మనం పవిత్రులుగా పరిశుద్ధులుగా మనం చేసుకున్నట్లయితే దేవుడు సమస్త కల్మషము నుండి మనలను విడిపించడమే కాకుండా దేవుని యొక్క సన్నిధిలో ఆయన పరిశుద్ధ రక్తంతో మనలను పవిత్రులుగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టుకుని మన మధ్యలో ఆయన అద్భుతమైనటువంటి కార్యాలు చేసే దేవుడిగా ఉన్నాడు అని ఈ లేఖనం ద్వారా మనకు దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి ఒకసారి, మరి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం మనం చదివితే, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనంలో ఏముందంటే, మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక, ఆమేన్. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక, ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. దేవునికి స్తోత్రం. మనలను ప్రేమించి తన రక్తము వలన మనను పాపముల నుండి విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక అనే మాట మనం చూస్తే, మరి ఆయన మనలను తన తండ్రియగు ఎందుకు మనల్ని విడిపించాడు అంటే తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశాడు. మరి ఆ విధంగా మనను ఏర్పరచుకుని ఆయన ముందర నిలిచి ఉండే మహాభాగ్యము యేసయ్య మనకు ఇచ్చారు కనుకనే మరి ఆయన సన్నిధిలో పవిత్రులుగా ఉండటానికి పరిశుద్ధులుగా ఉండటానికి దేవుడు మనల్ని పిలిచాడు. పవిత్రులుగా ఉండి దేవుడు చేసే అద్భుతమైనటువంటి కార్యాలు మనం చూడాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. పరిశుద్ధులగుటకే మనం పిలువబడ్డాం, పరిశుద్ధులుగా ఉండటానికే మనం సిద్ధం చేసుకుందాం. మరి చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనంలో ఏమని రాయబడిందంటే, అక్కడ ఆమె ఒక కుమారుని కనును, మరి తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన విడిపించును గనుక మరి ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనెను. దేవునికి స్తోత్రం. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదురు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదురు అని చెప్పాను. దేవునికి స్తోత్రం. మరి యేసు రక్షకుడుగా వచ్చి మనలను మన పాపముల నుండి ఆయనే విడిపించడానికే శిలువలో తన రక్తాన్ని కార్చి తన ప్రాణాన్ని పెట్టి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన మృత్యుంజయుడిగా మరణములను విరిచి తిరిగి లేచిన వాడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన ఇప్పుడు పరలోకములో తండ్రి కుడిపార్శ్వమునందు ఆసీనుడిగా ఉండి ఆయన మన కొరకు మరలా తిరిగి రాబోతున్నటువంటి దేవాది దేవుడై ఉన్నాడు. కనుకనే దేవుని యొక్క సన్నిధానంలో జీవిస్తున్నటువంటి మన జీవితాల్లో మరి నిజముగా యేసయ్య రక్తము చేత కడగబడి
మన పాపముల నుండి మనము మరి విడుదల పొంది మరి దేవుని యొక్క సన్నిధిలో మరి జీవిస్తున్న మన జీవితాల్లో ఆయన అద్భుత కార్యాలు చేయాలని ఆశించి దేవుని కొరకు ఎదురు చూద్దాం. మరి మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయములో, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలోంచి మనం చదివినట్లయితే అక్కడ ఏమనుంది అంటే, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన మందిరముగా మీరు కట్టబడుతున్నారు అని. దేవునికి స్తోత్రం. దేవునికి అనుకూలమైనటువంటి యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండటానికి మీరును సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నారు. ఎలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియునైన అమూల్యమునగు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. ఆయన ద్వారా ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును ఏమాత్రమును సిగ్గుపడడు అను మాట లేఖనముల యందు వ్రాయబడి ఉంది. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు తలరాయి అయ్యును, మరియు అది అడ్డు రాయియు ఆయను. మరి ఇల్లు కట్టివారు వాక్యమునకు అవిధేయులైతే తొట్టిల్లుచున్నారు, దానికే వారు నియమింపబడిరి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాడి గుణాతిశయములను ప్రసురము చేయ నిమిత్తమును ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలైతిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరించబడ్డారు. కాబట్టి దేవుడు జరిగించే అద్భుత కార్యాలు చూడాలి అంటే దేవుని సన్నిధిలో మిమ్మల్ని మీరు పరిశుద్ధపరుచుకోండి. అప్పుడు మీరు అద్భుత కార్యాలు రేపే చూస్తారు. మనం ఎప్పుడైతే పరిశుద్ధులవటానికి మనం సిద్ధం చేసుకుంటామో అప్పుడే మనం పరిశుద్ధ కార్యాలు, అద్భుత కార్యాలు మరి ఎప్పుడైతే మనం పరిశుద్ధంగా ఉండటానికి మనం సిద్ధం చేసుకుంటామో అప్పటి నుంచే మరి దేవుని యొక్క అద్భుత కార్యాలు చూడటం ప్రారంభించబడతాం. అద్భుత కార్యాలు చూడటం, ఆశ్చర్య కార్యాలు చూడటం అనేది మన జీవితంలో ప్రభువే జరిగిస్తాడనమాట. కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమో ఆ ప్రీతికరమైనది, ఇష్టపూర్వకమైనది కార్యము మనం చెయ్యాలి. చూడండి, ఇప్పుడు మనం హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 15వ వచనం దగ్గర నుంచి మనం చదివితే, కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వాఫలములను అర్పించుదము. ఉపకారమును ధర్మమును చేయు మరిచిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి అని చెప్పి వ్రాయబడి ఉంది. కాబట్టి దేవుని యొక్క సన్నిధానములో మరి దేవుని యొక్క మాటలు మనం వింటున్నప్పుడు దేవునికి ఏది ఇష్టము, దేవునికి ఏది అనుకూలము అని మనం ఆలోచన చేసినట్లయితే, దేవుని చిత్తాన్ని బట్టి మనం గమనించినట్లయితే ఇక్కడ ఏముందంటే, కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదుము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వాఫలమును అర్పించుదుము. ఉపకారమును ధర్మమును చేయుట మరిచిపోవద్దు, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి అని చెప్పి రాయబడి ఉంది. కాబట్టి మీకు మీ పైని
నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిస్తున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము. గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండండి అన్నాడు. చూశారా దేవుని బిడ్డలారా, దేవుని సేవకులకు మరి మీ పైన నాయకులుగా ఉన్నవారు దేవునికి లెక్క అప్పచెప్పవలసిన వారి వలె ఉన్నారు. కనుక వారు మీ ఆత్మలను కాస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క సేవకులను మీ ఆత్మీయ తండ్రి గారిని మరి దుఃఖపరచకండి, మరి కాపర్ని దుఃఖపరచకండి, ఏడిపించకండి. మరి దేవుని చిత్తాన్ని ఎరిగిన వారిగా దేవునికి లోబడి జీవించండి. అప్పుడు దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించి మీరు ప్రతిరోజు ఒక అద్భుత కార్యాన్ని చూసేటట్లుగా, మీరు అనుభవించేటట్లుగా దేవుడు మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని యొక్క సన్నిధానములో ఎల్లప్పుడూ కూడా పరిశుద్ధులుగా ఉండటానికి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. అద్భుత కార్యాలు మీరు చూడండి. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీ బిడ్డలను నీ వాక్యము ద్వారా మీరు పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. నాయనా, మీరు సెలవిచ్చారు, ఇప్పుడు మీరు నా మాటలు వింటున్నారు కనుక మీరు పవిత్రులు అయి ఉన్నారు అని చెప్పారు మీరు. అలాగే నీ మాటల ద్వారా, నీ వాక్యము ద్వారా, ఉదక స్నానము ద్వారా మమ్మలను మేము పవిత్రపరుచుకుని నాయనా ప్రతిరోజు కూడా నీ అద్భుత కార్యాల కొరకు ఎదురు చూస్తూ నీ సన్నిధిలో మేము ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి నీ చిత్తాన్ని నెరవేరుస్తూ అయ్యా ఉపకారమును ధర్మమును చేయటం మర్చిపోకుండా అయ్యా ఎల్లప్పుడూ దేవునికి స్తుతియాగము చేస్తూ నిన్ను మహిమపరిచేవారముగా ఉండటానికి నీ మాటలు వినుసున్న కుటుంబాలను కూడా మీరు బహుగా దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్. వందనాలు.